హాయ్ మావాస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో అమెజాన్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ జాబ్‌కి మనకి ఎటువంటి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎటువంటి లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. లైక్ సి గాని, పైథాన్ గాని, జావా గాని ఇలాంటివి ఏవి అవసరం లేదు. అండ్ ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ మీ రోల్ కూడా చాలా ఈజీ రోల్ అయితే ఉంటుంది. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే దీని యొక్క అప్లై లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి లూట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, క్యాంపెయిన్స్ అండ్ పాకెట్ మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారాగా అనేది కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అండ్ జాబ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చెప్పబోయే జాబ్ వచ్చేసి అమెజాన్ వాళ్ళు వాళ్ళ జాబ్ పోర్టల్‌లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను లింక్ కూడా అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకి రోల్ చూసుకున్నట్లయితే ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్. ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అంటే కొద్దిగా ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనేది అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెలివరీ బాయ్ ఆ కస్టమర్‌కి అయితే డెలివరీ చేయాలి. సో ఇక్కడ మీ వర్క్, మీ రోల్ ఎలా ఉంటుందంటే అమెజాన్‌కి, డెలివరీ బాయ్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది. అంటే డెలివరీ బాయ్‌కి వచ్చే క్వైరీస్ కానీ, వాళ్ళకొచ్చిన లొకేషన్స్‌లో ప్రాబ్లమ్స్ కానీ, మనీలో గాని, డౌట్స్ గాని ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలనమాట. ఇదే మీ రోల్. అండ్ ఇక్కడ మనకి ఓవర్‌వ్యూలో చూసుకున్నట్టయితే ద L2 అసోసియేట్ యాక్ట్స్ యాస్ ద ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ అండ్ అవర్ డెలివరీ పార్ట్నర్స్. సో, యాస్ టు డెలివరీ పార్ట్నర్ యూ ఆర్ ఏ అమెజాన్. L2 associate are expected to identify DP concerns and work and troubleshooting delivery partners issues and provides ఇంప్రూవ్‌మెంట్ సజెషన్స్. వాళ్ళకిచ్చే సజెషన్స్‌లో కూడా మీ రోల్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇంకా ఇక్కడ సమ్మరీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో, ఈ జాబ్‌కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. అవేంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ ఇన్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్స్ ఎట్ ఆల్ టైమ్స్. ప్రొవైడ్ ఎక్స్‌పాండ్స్ అండ్ ప్రాంప్ట్స్ ఎఫెక్టివ్ సర్వీసెస్ అమెజాన్ కస్టమర్ సర్వీసెస్ అండ్ డెలివరీ పార్ట్నర్స్. అంటే కస్టమర్స్‌కొచ్చే డౌట్స్ గాని, అటు డెలివరీ పార్ట్నర్స్‌కొచ్చే డౌట్స్ గాని, ఇవన్నీ క్వైరీస్ గాని, ఇవన్నీ కూడా మీరు సాల్వ్ అయితే చేయాలనమాట. అండ్ ఇంకా చూసుకుంటే మ్యా టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. సో, సొల్యూషన్స్ త్రూ లాజికల్ రీజనింగ్ అండ్ ఐడెంటిఫై ట్రెండ్స్ టు సజెస్ట్ ప్రాసెస్ ఇన్ ఇంప్రూవ్‌మెంట్స్. అండ్ ఇంకా చూసుకుంటే డీమోనిస్ట్రేట్. సో, ఇంకా మెయింటైన్ అవర్ ఎక్స్‌టెన్స్ అండ్ టార్గెట్ పెర్ఫార్మన్స్ మెట్రిక్స్. ఇక్కడ మనకి కొన్ని టార్గెట్స్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. బట్ మనకి ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రమే. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ జాబ్ అనేది క్రాక్ చేస్తే మీరు తెలంగాణ లొకేషన్‌కొచ్చి సో, అక్కడ మీరు కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చనమాట అండ్ ఇది. సో, దీనికి కొంత అర్హత అయితే ఉందనమాట ఈ జాబ్ రావాలంటే. అదేంటంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేది కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశాడు. సో, ఇక్కడ చూసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఏ యూనివర్సిటీ అయినా సరే సో, మనకి ఈ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. వాళ్ళు ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ వెర్బల్‌లో కూడా మనకు వచ్చుండాలి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్‌లీ అండ్ క్లియర్‌లీ విత్ ఆల్ కస్టమర్స్. కస్టమర్స్‌కొచ్చే డౌట్స్ గాని, వాళ్ళతో మాట్లాడి మనం బిహేవ్ చేసే మాటలు గాని, ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా వచ్చి ఉండాలని అయితే చెప్తారు. గుడ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఎబిలిటీ టు కాన్సంట్రేట్, వర్క్ సక్సెస్‌ఫుల్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ వెల్ యాస్ ఏ ఇండిపెండెంట్‌లీ, ప్రీమియర్‌లీ విత్ విండోస్ ఎక్స్‌పీ, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రో వర్డ్. సో, వీటి గురించి కూడా మనకు అవగాహన అయితే ఉండాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ డెమాన్‌స్ట్రేట్ టు ఎబిలిటీ సక్సెస్‌ఫుల్ నావిగేట్ వెబ్‌సైట్స్. సో, వెబ్‌సైట్స్ గురించి గాని, వాటి యొక్క నాలెడ్జెస్ గురించి గాని, అండ్ ఈమెయిల్స్ ద్వారాగా ఇవన్నీ కూడా మనకి తెలిసైతే ఉండాలని అయితే వీళ్ళక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇవన్నీ మీకు వచ్చుంటే గనక మీరు ఈ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకా కింద ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే చెప్తున్నారిక్కడ. లాజిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ రోల్. అంటే ఇక్కడ మనకి లాజిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ అంటే లాజిస్టిక్స్ గురించి కూడా మనకి తెలిస్తే కొద్దిగా బెటర్. ఇంకా మీకు మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ జాబ్ కూడా ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. పర్టిక్యులర్‌గా మనకి రావాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ప్రొఫిషియంట్‌గా వాళ్ళకి ఎక్సెల్ గురించి కూడా తెలిసి ఉండాలని అయితే వీళ్ళిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో, మీరు ఏపీ వాళ్ళైనా గాని ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు వచ్చిన జాబ్స్ అన్నీ కూడా ప్రతి జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోండి. వన్స్ మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వయా మెయిల్ ద్వారా గాని,
కాల్స్ ద్వారాగా కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్ ప్రాసెస్ అయితే చెప్తారు. అండ్ ఇంకా దీని యొక్క ఫర్దర్ ప్రాసెస్ అనేది సో, నాకు లేటెస్ట్‌గా తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే చెప్తున్నాను. సో, వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ మెయిల్‌లో మీ అసైన్‌మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అసైన్‌మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అసైన్‌మెంట్‌లో మీరు క్వాలిఫై అయితే విత్ ఎక్కువ మార్క్స్ వస్తే గనక మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ దాని తర్వాత హెచ్ఆర్ అయితే ఉంటుంది. దాని తర్వాత వెంటనే మనకి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. వన్స్ మనకి జాబ్ క్రాక్ చేయగానే ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనమాట దీని గురించి. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేయండి. ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేమనమాట. సో, వాళ్ళొక డేట్ అనేది టైం అనేది పెడతారు. బట్ అంతకు ముందు వరకు ఉండదనమాట. ఎందుకంటే ముందుగానే మీరు అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. సో, దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు ఆహ్, అప్లై అయితే చేసుకోండనమాట జాబ్‌కి. అండ్ దీని గురించి ఇంకా టాప్ టు పిన్ తెలియాలనుకుంటే గనక దీని యొక్క లింక్ అయితే నేను అప్లికేషన్ లింక్ మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. సో, టాప్ టు పిన్ చదువుకోండి. అప్పుడు మీరు అప్లై అయితే చేయమన్నారు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.